Force Police under leadership of Yajendra Inspector, SI Jahid and entire Jubilee Hill Task Force team మరియు మైరాల్ దేవ్ పోలీస్ జాయింట్ ఆపరేషన్లో ఒక 2 హార్డ్ కోర్ క్రిమినల్స్తో అప్రిహెండ్ చేయడం జరిగింది. ఈ 2 క్రిమినల్స్ పేరు ముదస్సిర్ హుసేన్ అలియాస్ షహాబాబా, అది 24 ఇయర్స్ వయస్సు, ఇక్కడ కిల్వత్ చార్మినార్ నేటివ్ ప్లేస్ ఉంది. అండ్ అక్యూజ్ నెంబర్ 2 ఆమీర్ ఖాన్ 26 ఇయర్స్ వయస్సు, అది దెగ్లూర్ నాకా నాందేడ్ డిస్టిక్ మహారాష్ట్ర నుంచి ఉన్నారు. సో మన ఈరోజు మార్నింగ్ ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ పైన మన జూబ్లీ హిల్స్ టాస్క్ ఫోర్స్ టీమ్ మరియు లోకల్ మైరాల్ దేవ్ పోలీస్ టీమ్ జాయింట్ ఆపరేషన్లో అక్కడ 2 మెంబర్స్ బలెనో కార్లో సస్పెక్ట్గా మూవ్మెంట్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి ఏదైనా వెపన్స్ వగేరా ఉన్నాయి, అది ఇన్ఫర్మేషన్ మనకి వచ్చింది. అప్పుడే ఇమీడియట్గా మన టాస్క్ ఫోర్స్ టీమ్ అండ్ లోకల్ పోలీస్ అక్కడ పోయి ఈ 2 క్రిమినల్స్కి పట్టుకోవడం జరిగింది. ఇంకా వెహికల్లో ఉన్న ఒక క్రిమినల్ కూడా అక్కడ నుంచి పారిపోయారు. సో ఈ ఇద్దరు అక్యూజ్కి ఈరోజు అప్రిహెండ్ చేశాము. వాళ్ళ సైడ్ నుంచి మేము 2 కంట్రీ మేడ్ పిస్టల్ దేశీ కట్టా సీజ్ చేశాము. తర్వాత 7 రౌండ్స్ లైవ్ అమ్యునేషన్స్ కూడా మన దొరికింది. సో ఇది డీటెయిల్గా చెప్పాలి అంటే ఈ ముదస్సిర్ హుసేన్ ఇది హైదరాబాద్ నుంచి నేటివ్ ఉన్నారు. వాడు ఇక్కడ ఇంటర్మీడియట్ వరకు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారు. ఈ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ముంబైలో పోయి ఒకటి ఏబిఎస్ పైన కోర్స్ కూడా చేశారు. అక్కడ కొన్ని డేస్ ఎల్ఎన్టీ కంపెనీలో జాబ్ చేశారు. ఆ జాబ్ చేసి అండ్ ఎడ్యుకేషన్ టైంలో వాళ్ళు కొంచెం లోకల్గా కార్ సెల్లింగ్ కార్ డీలర్గా పని స్టార్ట్ చేశారు. సో ముంబై నుంచి కార్ పర్చేజ్ చేయడం అండ్ ఇక్కడ హైదరాబాద్లో సేల్ చేయడం ఇది రెగ్యులర్గా చేశారు. సో ఈ కార్ బిజినెస్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత వాళ్ళ పరిచయం ఈ సెకండ్ అక్యూజ్ ఆమీర్ ఖాన్తో మరియు మహారాష్ట్ర నుంచి కొంతమంది అక్యూజ్కి లైక్ సూరజ్ సింగ్ అది పరిచయం అయింది. ఈ మహారాష్ట్ర నాందేడ్ నుంచి ఎవరైనా అక్యూజ్ ఉన్నారు సూరజ్ సింగ్, వాళ్ళ కొంచెం క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో అందరు కలిసి ఒక క్రిమినల్ కాన్స్పిరసీ ఒక గ్యాంగ్ ఫామ్ చేశారు అండ్ రెగ్యులర్గా ఇది ఆఫెన్స్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇంతకుముందు కూడా ఈ ముదస్సిర్ హుసేన్, ఆమీర్ ఖాన్, ఈ సూరజ్ సింగ్ అండ్ ఇతర అక్యూజ్ పైన పాత కేసెస్ ఉన్నాయి. ఒకటి 24లో బసవ్ కళ్యాణ్ కర్ణాటక స్టేట్లో ఒకటి ఆర్మ్స్ యాక్ట్ కింద రాబరీ స్నాచింగ్ కింద ఒకటి కేసు బుక్ అయింది. తర్వాత సేమ్ 24లో మహారాష్ట్రలో హింగోలీ డిస్టిక్లో కూడా అది ఆర్మ్స్ యాక్ట్ కింద ఒకటి కేసు బుక్ అయింది. అక్కడ కిడ్నాపింగ్ చేశారు, ఒక పొలిటికల్ పర్సన్కి కిడ్నాపింగ్ చేసి, పొలిటికల్ కమ్ బిజినెస్ పర్సన్కి కిడ్నాప్ చేసి అది ఎక్స్టార్షన్ చేశారు. సో ఇది పాత రికార్డ్ ఉంది. ఇప్పుడే రీసెంట్గా కూడా మన ఒక మొయినాబాద్ పిఎస్లో ఒక బైక్ థెఫ్ట్లో మేము 3 అక్యూజ్కి అప్రిహెండ్ చేశాము. తహా, తర్వాత జుబేర్ అండ్ ఇంకా ఆమీర్, ఈ 3కి అప్రిహెండ్ చేశాము. అప్పుడు ఇది ముదస్సిర్ హుసేన్ అప్పుడు నుంచి అబ్స్కాండింగ్లో ఉన్నారు, మన రెగ్యులర్గా వాచ్ పెట్టాము. సో ఈరోజు ఇక్కడ హైదరాబాద్లో ఇది ఆర్మ్స్ వెపన్ ఇది దేశీ కట్ట తీసుకొని ఇక్కడ ఏదైనా రాబరీ చేయడానికి ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ వచ్చారు అండ్ మన ఇన్ఫర్మేషన్ పైన వాళ్ళకే అప్రిహెండ్ చేయడం జరిగింది. సో ఈరోజు మన మైరాల్ దేవ్ పోలీస్ పిఎస్ లిమిట్లో అది కేసు బుక్ చేసి మేము ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఇప్పటి వరకు తెలిసి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ముదస్సిర్ హుసేన్ ఈ ఆమీర్ ఖాన్ ఇద్దరు ఈ వెపన్స్ మహారాష్ట్ర నుంచి తీసుకొని వచ్చారు. వాళ్ళ గ్యాంగ్ మెంబర్ అసోసియేట్ మెంబర్ వాళ్ళకి ఇచ్చారు. సో మిగతా గ్యాంగ్ మెంబర్కి అప్రిహెండ్ చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాము. తర్వాత ఎవరైనా ఈ గ్యాంగ్ లీడర్ ఉన్నారు వాళ్ళు కూడా డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి కూడా అప్రిహెండ్ చేస్తాము. ఈ వెపన్ సోర్స్ ఇక్కడ ఉంది అది కూడా మేము ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఈ హైదరాబాద్ సిటీ పోలీస్ రెగ్యులర్గా మన పబ్లిక్లో మన సొసైటీలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి బాధ్యత ఉంది. ఈ శాంతి భద్రత మెయింటైన్ చేయడానికి రెగ్యులర్గా ఈలాగా ప్రివెన్షన్ ఆపరేషన్ కూడా రెగ్యులర్గా జరుగుతుంది. ఈ ప్రివెన్షన్ ఆపరేషన్లో ఇది మన ఈరోజు సక్సెస్ దొరికింది. ఇది బోత్ క్రిమినల్స్ హార్డ్ కోర్ ఉన్నారు, వాళ్ళకి ఈరోజు మన జ్యుడిషియల్ రిమాండ్కి పంపించేస్తాము. ఫర్దర్గా పోలీస్ కస్టడీ తీసుకొని వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాము. సో ఈ కమెండబుల్ వర్క్ చేయడానికి మన
టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ యాజేంద్ర, ఎస్ఐ జాయేద్ అండ్ ఎంటైర్ జూబ్లీ హిల్స్ టీమ్ ప్లస్ మన మైరాదేవి పోలీస్ స్టేషన్ అందరికీ మేము మన సిపి సజ్జనార్ సార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సిపి సజ్జనార్ సార్ మేము అప్రిషియేషన్ చేస్తాము. తర్వాత ఇది హైదరాబాద్ సిటీ పోలీస్ పబ్లిక్లో కూడా ఈ శాంతి భద్రత కోసం ఇక్కడ క్రిమినల్ యాక్టివిటీ కంట్రోల్ కోసం రెగ్యులర్గా పని చేస్తూ ఉన్నాను. ఎవరైనా ఈ క్రిమినల్స్, ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఈ శాంతి భద్రత డ్యామేజ్ చేస్తున్నారు, ఇక్కడ క్రిమినల్ యాక్టివిటీ చేస్తున్నారు, వాళ్ళపైన కూడా నిఘా పెట్టి ఉన్నారు. సో మన పబ్లిక్లో కూడా మన సైడ్ నుంచి ఏదైనా ఇది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ సొసైటీలో ఉన్నారు, ఏదైనా క్రిమినల్ గురించి మీ దగ్గరికి ఇన్ఫర్మేషన్ ఉంది, ఇమీడియట్గా మన టాస్క్ ఫోర్స్ పోలీస్ మరియు లోకల్ పోలీసులు ఇవ్వండి, వాళ్ళపైన స్ట్రిక్ట్గా యాక్షన్ చేస్తాము. థ్యాంక్ యూ.